వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అసలు నాంపల్లి కోర్టులో ఏం జరిగింది, అక్కినేని ఫ్యామిలీ ఏం చెప్పింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేపింది సినీ రాజకీయ వర్గాల్లో అని కూడా చెప్పుకోవచ్చు. కేటీఆర్ కు గురిపెట్టిన బాణం అక్కినేని ఫ్యామిలీకి తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బాణం పీకడానికి అక్కినేని ఫ్యామిలీ 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది. నేడు కోర్టులో దీనిపైన విచారణ కూడా జరిపింది. నాంపల్లి కోర్టుకు కుటుంబ సభ్యులతో కలిసి అక్కినేని నాగార్జున వచ్చారు. వారి అమల, కొడుకు నాగ చైతన్య, అఖిలు, మేనకోడలు సుప్రియ కూడా హాజరయ్యారు. ఈ కేసులో సాక్షులుగా సుప్రజ, వెంకటేశ్వర్లు ఉన్నారు కూడా. అసలు అక్కినేని ఫ్యామిలీ కోర్టులో ఏం వాదనలు వినిపించింది, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది, ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సాక్షులు ఎవరు, ఎంతమంది అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. దీనికోసం పిటిషన్లో ఫైల్ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. నాగార్జున న్యాయమూర్తి కూడా ప్రశ్నించారు. అయితే దీనికి సంబంధించి అంటే నాగార్జున తన వాంగ్మూలాన్ని తెలుగులో వినిపించగా నమోదు అనేది కూడా ప్రజాప్రతినిధులు స్పెషల్ కోర్టు కూడా నమోదు చేసింది. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని కూడా, మా కుటుంబం పట్ల ప్రజల ఆదరాభిమానాలు కూడా ఉన్నాయి కాబట్టి అనేసి కూడా ఈ విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేశారు నాగార్జున గారు. అంటే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చిన సినిమా రంగంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలతో సైతం చేస్తున్నామనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. నా కొడుకు విడాకులు, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ కూడా మంత్రి అసభ్యంగా మాట్లాడారని కూడా జడ్జి ముందు భావోద్వేగానికి లోనయ్యారు నాగార్జున. అలా మాట్లాడడం వలన నా పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లిందని కూడా తెలియజేశారు నాగార్జున. మంత్రి కొండా సురేఖ పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టును కోరారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కూడా మాటలన్నీ కూడా అసత్య ఆరోపణలను కూడా కోర్టుకి తెలిపారు. అంటే రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని కూడా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా తన కుటుంబం తీవ్ర మనోవేదనకు కూడా గురైందనేసి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే మంత్రి మాట్లాడిన మాటలన్నీ కూడా టెలివిజన్ ఛానల్స్ లో కూడా ప్రసారం చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పేపర్స్ కూడా ప్రచురితం చేశాయని కూడా చెప్పుకొచ్చారు. మొదటి సాక్షిగా ఉన్నటువంటి సుప్రియ కోర్టులో తన వాదనలు కూడా వినిపించింది. అలాగే మొదట న్యూస్ ఛానల్స్ లో కూడా నాగార్జున కుటుంబం పైన కొండా సురేఖ వ్యాఖ్యలను కూడా చూసి నాగార్జున గారు కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఈ వ్యాఖ్యలు చూసి షాక్ గురయ్యానని కూడా కోర్టుకు తెలియజేశారు. అయితే మరుసటి రోజు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో కూడా ప్రచారం చేశారని కూడా చెప్పుకొచ్చారు. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల నాకు చాలా మంది ఫోన్ కాల్స్ వచ్చాయని కూడా చెప్పుకొచ్చారు. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు జడ్జి ముందు చదివి వినిపించారు సుప్రియ. అయితే మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల కారణం వల్ల నా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయిందనేసి కూడా సాక్ష్యం చెప్పుకొచ్చారు. అలాగే ఆ సమయంలో నాగార్జున వైజాగ్ లో ఉన్నారని, నాగార్జున వైజాగ్ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళి నాగార్జున కలిశానని కూడా, మంత్రి వ్యాఖ్యలపైన కుటుంబం అంతా కూడా కలిసి చర్చించామని జడ్జి ముందు కూడా వివరించారు. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఖండించిందని, రాజకీయ నాయకులు కూడా సినిమా పరిశ్రమను టార్గెట్ గా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా ఆమె తన వాంగ్మూలంలో వినిపించారు. అలా ఇక విచారణ అక్టోబర్ 10వ తేదీ కూడా విచారణ వాయిదా వేసినటువంటి కోర్టు అక్టోబర్ 10వ తేదీన రెండవ సాక్షిగా వెంకటేశ్వర్లు ఆ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇది ఈరోజు కోర్టులో జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక కోర్టు తదుపరి మళ్ళీ వాయిదా వేస్తుందా, లేదా విచారణ చేపట్టిందా, అంటే ఈ సాక్ష్యాలు ఆధారం చేసుకొని ఇక నిజంగా 100 కోట్లకు ఏమన్నా పరువు నష్టదాగా వేస్తారా, ఏం జరగబోతుంది అనేది దీనికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.